హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి స్టవ్ అయితే ఆర్డర్ చేసినాము. 5 డేస్ కిందట అయితే ఆర్డర్ చేసినాము. ఈ రోజు అయితే పార్సల్ వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ప్యాక్ అయితే చేస్తున్నాము. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఫ్రెండ్. ఇక్కడ మా ఊళ్ళో అడిగినా ఫ్రెండ్స్, మేము ఈ స్టవ్ వచ్చేసి 3000 4000 దానికంటే తక్కువ అయితే అస్సలు ఇవ్వమని అన్నారు. ఇంకా ఆన్లైన్లో చూస్తే మాత్రం చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది. అందుకనేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసినాము. దేంట్లో ఆర్డర్ చేసినాము, ఎంతనో ప్రైస్ నేను చెప్పాను ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా బరువు ఎత్తడానికి చాలా ఇబ్బంది పడినా. అంత బరువుగా ఉంది ఆ స్టవ్. పక్కన మా అక్క వాళ్ళు ఉంటే తనతో మాట్లాడుకుంటూ నేను కూడా ఓపెన్ చేసిన పార్సల్. క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. చాలా తక్కువ రేటు. ఇంకా కార్డు కూడా వచ్చింది. ఆ కార్డు మీద మొత్తం డీటెయిల్స్ రాసింది. 10 ఇయర్స్ వ్యారంటీ కూడా ఇచ్చినారు వాళ్ళు. నట్టు తగిలించాలా ట్రై చేసిన, ఇంకా బరువుకి మోయలేక వద్దులే మా ఆయనతో తగిలించుదామనేసి పక్కన పెట్టేసిన. ఏం వెతుకుతున్నానో అర్థమైందా ఫ్రెండ్స్? దానికి స్టవ్ మీద దాని మీద పెట్టే స్టాండ్ అయితే కనిపించలేదు. అందుకనేసి స్టాండ్ కోసం అయితే వెతుకుతున్నా ఫ్రెండ్స్. ఆ స్టాండ్ వచ్చేసి స్టవ్ కింద అయితే తగిలించినారు. నేనైతే చూసుకోలేదు. రిటర్న్ చేసేయాలని అనుకున్నా. లాస్ట్లో వచ్చేసి కనిపించినాయి. లేకపోతే మళ్ళీ రిటర్న్ చేయాలా ఎట్లా బా అని కొంచెం టెన్షన్ పడినా ఒక 10 మినిట్స్ అయితే. తర్వాత దాని కిందనే స్టాండ్ తగిలించినారు. ఇంకా సరే అనేసి తీసేసి ఇదిగోండి పెడుతున్న దానికి అయితే తగిలిస్తున్నాను స్టవ్కి. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు అస్సలు టెన్షన్ పడకుండా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. దీని మీద కూడా రాస్తుంది ఫ్రెండ్స్, ఎలా యూస్ చేయాలా ఏంటి అనేసి. దీని మీద ఇదిగోండి, మా ఆయనకైతే ఆయన నట్టులు తగిలించమని చెప్పిన. తగిలిస్తున్నారు 4 వైపులా. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసేలానే వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఆయన కూడా అదే అంటున్నారు, స్టవ్ చాలా బరువుగా ఉందనేసి. వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంత క్వాలిటీలో మెయింటైన్ చేసినారు. గ్యాస్ పైప్ అయితే తగిలిస్తున్నాము. కొత్త స్టవ్ కాబట్టి చాలా ఫిట్గా వచ్చింది. అసలు తీయడానికి రాలేదు చాలాసేపు. చాలా టైట్గా ఉంది. ఇదిగోండి, తగిలించడం పూర్తయిపోయింది. ఇంకా స్టాండ్లో అయితే పెడుతున్నాను. స్టాండ్ పెట్టేసి స్టవ్ కూడా ఆన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. కొంతమంది ఆర్డర్ చేసుకోవడానికి కొంచెం భయపడుతుంటారు, మంట సరిగా అవుతుందా లేదా అనేసి. దీనికి ఆ టెన్షన్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, అంత బాగా మంట అవుతుంది. చూడండి, చాలా అంటే చాలా బాగా ఉంది క్వాలిటీ అయితే. కొత్త స్టవ్ కదా, ఇంకా పాలైతే పొంగిస్తాం ఫ్రెండ్స్ మేము. కొత్త ఇంట్లో చేరినా కూడా పాలు పొంగిస్తాం. అలానే స్టవ్ తీసుకున్నాం కదా అనేసి పాలైతే పొంగించినాను. ఇవన్నీ మూఢనమ్మకాలు అని ఏమీ అనకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన నమ్మకం ఇది. మేము పాలు ఎంత పొంగిస్తామో ఇంట్లో అంత మంచిదని అంటారు మా పెద్దవాళ్ళు. ఇంకా మా పెద్దవాళ్ళు చెప్పినట్టు మేము ఫాలో అవ్వాలి కదా అనేసి నేను కూడా ప్రతిసారి ఇలానే చేస్తాను. ఇల్లు మారినా కూడా ఇట్లానే చేస్తాను మేము. అనుకోవచ్చు కొంతమంది, పాలు వేస్ట్ అవుతున్నాయి కదా, వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు అని. ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఫ్రెండ్స్. ఇంకా పాలతో స్వీట్ అయితే చేసినాము, సేమియాలు అయితే చేసినాము. ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైనాక జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. నేను జీడిపప్పు సేమియాలు 2 వేసి ఫ్రై చేసేసిన ఒకేసారి. అలా అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇంకా అందులోనే పాలైతే వేసేస్తున్నాను. ఇలా చేసుకుంటే తొందరగా 5 నిమిషాల్లో అయిపోతుంది సేమియాలు అనేసి ఇలా చేసిన. ఇలా కాకుండా వేరే రకంగా కూడా సేమియాలు చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నేను ఇంతకుముందే వీడియో తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు లింక్ అయితే పెడతాను, కావాలంటే చూడండి మీరు. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది అనేసి నేను కూడా మొత్తం ప్యాకెట్ అయితే వేసేసిన. మీరు కూడా అట్లానే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, చాలా టేస్ట్గా వస్తాయి ఎక్కువ వేసుకుంటే. మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగున అంటుకుంటుంది సేమియాలు. సేమియాలు ఉడికినాయో లేదో చూసుకొని తర్వాత చక్కెర వేసుకోండి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు చూసుకోండి. ముందే మీరు చక్కెర వేసేస్తే తర్వాత సేమియాలు అయితే ఉడకవు. అందుకనేసి చెక్ చేసి మరి మెత్తగా అయినాకనే చక్కెర అయితే వేసిన. చక్కెర కూడా ఎక్కువ వేయలేదు, 250 గ్రామ్స్ అయితే వేసిన. 1 కేజీ చక్కెర వేసినది. పాలు కొన్ని ఉన్నాయి, అందుకనేసి ఎక్కువ అయితే వేయలేదు చక్కెర. ఒక 10 నిమిషాల దాకా అయితే స్టవ్ మీద పెట్టి ఇంకా తర్వాత అయితే తీసేసిన ఫ్రెండ్స్. ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. స్టవ్ ఎంతనో చెప్పలేదు కదా ఫ్రెండ్స్. స్టవ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాము. ఇలా కంపెనీ పేరు చెప్పాలో లేదో తెలీదు, క్వాలిటీ బాగుందని చెప్తున్నాము. 1500కి వచ్చింది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో. క్వాలిటీ చాలా బాగుంది. ఏం టెన్షన్ పడకుండా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో 1500కే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.